ముక్కలు చేసి వత్తి లెక్క తయారు చేసి సీసాలో నువ్వుల నూనె పోసి సీసా మూతకు రంధ్రం చేసి వత్తి పెట్టి సీసా చుట్టూ 3 ఇటుకలు పెట్టి ఇటుకల మీద రాగి ప్లేటు బోర్లించి ఈ ముట్టించినట్టయితే ఆ వచ్చిన పొగ మసి మొత్తం రాగి ప్లేటుకు పడితే ఆ ప్లేటును తీసి ఆ ప్లేటులో యొక్క పొడి తీసి అందులో తేనె ఉన్ను మన పచ్చకర్పూరం కొద్దిగా కలిపి నాన్నకు పెట్టినట్టయితే కళ్ళ పొరలు పోయి స్పష్టంగా చిన్న చిన్న అక్షరాలు ఉన్న పేపర్ చదువుకుంటాడు. ఈ కానుక చెప్పిన ఏల్చూరి గారికి జై గురుదేవ్, జై జై గురు. చూశారు కదా, ఉల్లిగడ్డ రసం 200 గ్రాములు తీసుకొని ఒక తెల్లని నూలు బట్ట మన దస్తీ లాంటిది తీసుకొని అందులో ముంచి కొద్దిగా పిండి ఆరబెట్టాలి. ఎండిపోయిన తర్వాత మళ్ళా ముంచాలి, ఆరబెట్టాలి, గాలికి బాగా తగిలే చోట గుడ్డను. ఇట్లా 200 గ్రాముల ఉల్లిగడ్డ రసము ఈ బట్టలోకి వచ్చి బట్ట పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని ఇటు మధ్యలోకి కత్తిరిస్తే 4 ముక్కలు అవుతుంది. ఈ 4 ముక్కల్ని కొంచెం కొంచెం ఇట్లా అటు ఇటు వంచి ఇట్లా ఒత్తిలాగా 4 ఒత్తులు తయారు చేసుకోవాలి. చేసుకొని ఒక సీసాలో, గాజు సీసాలో దాని మూతికి రంధ్రం పెట్టి ఈ ఒత్తిని అందులో నుంచి ఎక్కించి ఆ సీసాలో మంచి పరిశుద్ధమైన నువ్వుల నూనె అందులో పోయాలి. పోసి దీపం వెలిగించాలి. బాగా ఒత్తిని బాగా పిండాలి. వెలగాలి అంటే ఒత్తి బాగా నూనెగా ఉంటే వెలగదు. బాగా పిండి దాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత వెలిగిస్తుంటే అటు ఇటు 3 పక్కల 3 ఇటుకరాళ్ళు నిలబెట్టి పైన ఇట్లాగా ఒక రాగి పళ్ళాన్ని బోళించి ఉంచితే ఈ మంట ఈ పళ్ళానికి అడుగు భాగానికి తగులుతూ ఉండాలి. ఇలా ఒత్తి మొత్తము కాలిపోయేంత వరకు నల్లగా ఆ పళ్ళానికి మసిబట్టించి దీపం తీసివేసి పళ్ళెము వేడి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత తీసి ఒక తాటి బద్దతో బాగా గీకితే ఆ కాటుకంతా నల్లని మసి అంతా వస్తుంది. ఇది ఒక చిన్న కాటుకు భరణిలో వేసి 2-3 చుక్కలు మంచి ప్రశస్తమైన ఆవు నెయ్యి లేదా మంచి వంటామదం అందులో కలిపి ఒక అరగ్రాము భీమసేని కర్పూరము మెత్తగా పొడి చేసి అందులో వేసి బాగా కలిపితే అద్భుతమైన కాటుక తయారవుతుంది. 2-3 వారాలు ఈ కాటుకను నిద్రించే ముందు కొద్ది మోతాదుగా కంట్లో లేదా కొద్ది కాటుకలాగా పెట్టుకుంటూ ఉంటే కంటి పొరలు పోవటం, మబ్బులు మస్కలు పోవటం, దృష్టి మాంద్యము తగ్గిపోవటం, కండ్ల నరాలకు శక్తి రావటం, కళ్ళల్లో పేరుకున్నటువంటి చెడు పదార్థాలు బయటికి రావటం, మంచి కళ్ళకు తేజస్సు, కాంతి, ఆనందము, ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. ఈరోజు చాలా అద్భుతమైన ఒక చిన్న బిడ్డ తన స్వానుభవాన్ని ఎలా చాలా సులభమైనటువంటి కేవలం ఆహార పదార్థముతో తన కళ్ళు మామూలుగా ఎలా కనపడే పరిస్థితికి వచ్చినాయో చెప్పబోతూ ఉన్నాడు. నా పేరు రిత్విక్. నేను అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్లో చదువుతున్నాను, 3వ తరగతి. నాకు ఇంతకుముందు కంటి చూపు సరిగ్గా కనిపించదు. మా అమ్మతారు వారానికి ఒకసారి పొనగంటి కూర చేస్తుంది. అప్పటి నుంచి నాకు కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయి. అలాంటి ఆహార పదార్థాన్ని చెప్పిన గురువు గారికి ధన్యవాదాలు. ఏం చెప్పాడు? అమ్మ నాకు పొన్నగంటి కూర వండి పెట్టింది. నేను రోజు హాయిగా పొన్నగంటి కూర తినటం వల్ల కంటి చూపు అంతకుముందు తగ్గిపోయి ఉన్నది కూడా ఇప్పుడు మరలా బాగా కనిపిస్తుంది, చూపు బాగా వచ్చింది అని చెప్పాడు కదా. ఏ ఖర్చు లేకుండా క్షీణించిపోయినటువంటి నేత్ర దృష్టిని ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని వెలుగులతో ఏ విధంగా దృష్టి శక్తిని పెంచుకోవచ్చో అనుభవపూర్వకంగా తెలుసుకోబోతున్నాం. నా పేరు ఎస్ఈవి సత్యానందం, రిటైర్డ్ బాటనీ లెక్చరర్, నోబెల్ కాలేజీ, మచిలీపట్నం. నాకు చాలా కాలము కళ్ళజోడుతోటి పేపర్ చదివే అలవాటు ఉంది. కళ్ళజోడు లేకుండా చిన్న చిన్న అక్షరాలు చదవలేకపోయేవాడిని. వేల్చూరి గారు చెప్పిన సలహా ప్రకారంగా నేను ఉదయాన్నే లేచి 5 నిమిషాల దాకా చూస్తూ ఉన్న మూలంగా రమారమి 45 రోజులు చూచా. ఆ రకంగా చూసినప్పుడు కంటి చూపు బాగా పెరిగి ఇప్పుడు కళ్ళజోడు లేకుండానే నేను న్యూస్ పేపర్లోని అక్షరాలు, చిన్న చిన్న అక్షరాలు చదవగలుగుతున్నాను. ఈ రకంగా కంటి చూపు నాకు బాగా మెరుగైంది. ఈ రకమైన సలహాకి వేల్చూరి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ జై ఆయుర్వేదం. చూశారు కదా, సూర్యోదయం అవుతున్న సమయంలో ఆ లేత భానుని అంటే బాలభానుని ఆ బంగారు కిరణాలు మన మీదికి ప్రసరిస్తూ ఉండగా కళ్ళు మూసుకొని
ప్రశాంతంగా 5 నిమిషాల పాటు ఆ లేత కిరణాలు ఈ రెప్పల మీద పడేటట్లు చూసుకోవాలి. అంతే, అంతకన్నా ఎక్కువసేపు వద్దు. 5 నిమిషాలు మాత్రమే చాలు. ఇదే మీరు విన్న అనుభవం. దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఖర్చు లేని ఖచ్చితమైన సులువైన విలువైన యోగం. ఇప్పుడు కంటి చుట్టూ వచ్చినటువంటి ఈ అతి సన్నని చిన్నని పులిపిర్లు ఏ విధంగా పోగొట్టుకున్నారో గతంలో మనం చెప్పినటువంటి మంచి సూత్రాలను ఎలా పాటించారో స్వయముగా మీ కళ్ళతో మీరు చూడండి, మీ చెవులతో చెవులారా వినండి. నమస్కారం అండి. మాది పర్వతగిరి మండలము. నా పేరు లీలా, మా బాబు పేరు విశాలు. మా బాబుకి ఒక 5 సంవత్సరాల నుండి కండ్ల ఇన్ఫెక్షన్ ఉండేది. డాక్టర్ల దగ్గరికి ఒక 7-8 మంది డాక్టర్ల దగ్గరికి పోయి వచ్చాను. మందులు వాడుతూ ఉంటే తగ్గుతుంది, వయసు వస్తుంటే తగ్గుతుంది అని చెప్పారు. కానీ సంవత్సరానికి పులిపిల్ల సంఖ్య పెరుగుతూ ఉన్నది. తీయించుతా ఉంటే కూడా సంఖ్య ఎక్కువనే అయింది. చివరికి కంటి లోపల కూడా మొలుస్తాయని చెప్పింది డాక్టర్లు. నాకు చాలా భయమైంది. అవి తీయించడము, సంఖ్య పెంచుకోవడం ఇదే రొటీన్ అవుతూ ఉంది. ఈ ఎల్చూరి గారు చెప్పినది నేను వేడి నీళ్ళలో పసుపేసి దూద్తో రుద్దామని చెప్తే అట్లాగే చేస్తే ఒక 20 రోజులలో మొత్తం పులిపీర్లు అన్నీ పోయినాయండి. చేతులకు కూడా మొలిసినాయి, అవి అన్నీ పోయినాయి. ఈ ఇంత మంచి కానుక చెప్పిన గురువు గారికి నా ధన్యవాదాలు. జై ఆయుర్వేదం. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, ఏం చెప్పింది మీకు? ఒక గ్లాసు నీళ్లలో, సరిగా రాసుకోండి అర్థం కాకపోతే, గ్లాసు నీళ్లలో 1 చెంచా పసుపు వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద సగము గ్లాసు వరకు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి ఈ వేడివేడిగా ఉన్న పసుపు కషాయము గోరువెచ్చగా అయ్యేంత వరకు అట్లాగే ఉంచి ఆ తర్వాత మనం జేబులో పెట్టుకునే జేబు గుడ్డ, మెత్తగా ఉండేటువంటి నూలు బట్ట 4 మడతలు వేస్తాం కదా, దాన్ని ఈ గోరువెచ్చని పసుపు కషాయములో ముంచి కొద్దిగా పిండి ఆ కళ్ళ మీద సున్నితముగా ఇలా తుడవాలి, సున్నితముగా తుడవాలి. ఇలా తుడుస్తూ ఉండాలి పొద్దున సాయంత్రం. ఇంతే పని. అంత గట్టిగా రాళ్ళుగా వికృతముగా ఉన్నటువంటి పులిపిర్లు వాటంతట అవే చెప్పకుండా చేయకుండా ఏ నిద్రలోనో స్నానం చేసేటప్పుడు ఇప్పుడు రాలిపోయి కళ్ళ చుట్టూ నున్నగా తయారవుతుంది. వంటిల్లే వైద్యశాల. ఈ వైద్యశాల అనేటువంటి పదం ఏనాటి నుంచో మన దేశంలో ప్రచారములో ఉంది. అంటే మనం తినేటువంటి పదార్థాలే ఔషధాలని, సకాలములో ఈ ఔషధాలను సేవించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశం మాత్రమే మానవుడికి ఉంది. కాబట్టి వంటిల్లే వైద్యశాల అని పెద్దలు ఏనాడో దీనికి నామకరణం చేశారు. మా ప్రియమైనటువంటి బిడ్డలు ఇవాళ చాలామంది నేత్ర దృష్టి సమస్యతో అల్లాడుతున్నారు. చిన్న బొడ్డమ్మలకో బొడ్డయ్యలకు కూడా ఇంతింతలా అద్దాలు పెడుతూ ఉన్నారు. కానీ వాటిని సమూలముగా నిర్మూలించగల, ఇంతమంది మీకు ఒకటి చెప్పాం, బాదం పాలు చెప్పాం, అది చేసుకోండి. అలాగే కొన్ని చిన్న జాగ్రత్తలు చెప్పాం. వాటితో పాటు ఇప్పుడు మనం శీర్షిక పెట్టుకోండి, కామాక్షి తైలం. మీరందరూ తయారు చేసుకోవచ్చు ఈ కామాక్షి తైలం. దీన్ని తయారు చేసుకుని లోపలికి సేవించాలి ఈ తైలాన్ని. ఇది ఒక విశిష్టమైనటువంటి తైలము. దీన్ని సేవించడం ద్వారా గరుత్మంతుడు లాంటి దృష్టిని మనం పొందవచ్చు అని మహా ఋషుల ఆజ్ఞ. అది ఎలా చేసుకోవాలో నేను మీకు వివరంగా చెప్తాను, సిద్ధంగా ఉండండి. చూడండి, కామాక్షి తైలము. ఇదిగో ఇదే కామాక్షి, నల్ల కామంచి. దీన్ని బుడ్డ కాచి అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, కొన్ని చోట్ల కామంచి అని పిలుస్తారు. ఇతర రాష్ట్రాలలో కూడా, ముఖ్యంగా చెన్నై ఈ ప్రాంతాలలో దీన్ని రోజు కూర వండుకొని కూడా తింటారు. కూర వండుకొని తినటం ద్వారా కూడా అద్భుతమైనటువంటి నేత్ర దృష్టిని పొందేటువంటి శక్తి ఇందులో ఉంది. వీటికి నల్లగా గుత్తులుగా బఠానీ గింజంత కాయలు వస్తాయి, కొన్నిటికేమో ఎర్రటి కాయలు వస్తాయి, బఠానీ గింజంత కాయలు. ఇదే కామంచి, కామాక్షి, బుడ్డ కాచి. గుర్తుపెట్టుకోండి. ఈ బుడ్డ కాచిని తెచ్చి సమూలముగా ముక్కలు చేసి కడిగి దంచి రసం తీయాలి. ఈ మొక్కను సమూలముగా దంచి తీసిన రసం ఇది 200 గ్రాములు. రాసుకోండి. ఈ రసాన్ని గిన్నెలో పోస్తున్నాం మనం. గిన్నెలో పోయి
మొత్తం పోసి ఇందులో సమానంగా నువ్వుల నూనె, పరిశుభ్రమైన స్వచ్ఛమైన మేలు రకమైన నువ్వుల నూనె 200 గ్రాములు, సమాన భాగము, తగినంత పోయి, ఎక్కువ పోయి, 2 సమానంగా కలిపాం. చూడండి చాలా ఎంత ఆకు పచ్చని ప్రాణశక్తితో ఈ తల్లి నిండి ఉందో మీరు గమనించండి. ఇప్పుడు క్రమక్రమంగా చిన్న మంట మీద ఈ ఆకు రసము, ఆకులో రసములో ఉన్నటువంటి ఔషధ శక్తి నువ్వుల నూనెలోకి చేరిపోయేటట్టు చిన్న మంట మీద మనం మరిగించాలి. మరుగుతూ ఉంది, గమనించండి. చూడండి తైలం తయారైంది. ఆపేసి, మంట ఆపేసి నిదానముగా జాగ్రత్తగా మీరు వడపోసుకోవాలి. బా ఎంత జీవశక్తి నిండి ఉన్న తైలం తయారైందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ రంగు మీరు చూస్తే బా ఇంత శక్తి, ఇంత పచ్చదనం ఇందులో ఉందా? చూశారు కదా, ఇదే తైలం. ఈ తైలము చల్లారిన తరువాత దీన్ని ఒక గాజు సీసాలో నిలవ ఉంచుకోవాలి. దీన్ని ఎట్లా వాడుకోవాలో ఏంటో వివరంగా చెప్పుకుందాం, చూస్తూ ఉండండి. ఈ తైలాన్ని 2 పూటలా ఒక బిడ్డలకైతే పావు చెంచా, పెద్దవాళ్లకు అర చెంచా మోతాదుగా లోపలికి సేవించి 1 గంట వరకు ఏమి తినకుండా ఉంటూ, ఇంతకుముందు చెప్పినటువంటి బాదం పాలు, మిగిలినటువంటి ఆహార నియమాలు, పద్ధతులు ఇవి మనం ఆచరిస్తూ ఎక్కువగా పాలతో అన్నం తినాలి. ఆవు పాలు అయితే మహాశ్రేష్టం. తొందరగా పోయిన కళ్ళు రావాలి అంటే ఆవు పాలు బాగా ఎక్కువగా మనం ఆహారంలో తీసుకుంటూ ఉంటే మన నేత్ర దృష్టిని ఎంత తగ్గిపోయి ఉన్నా కూడా తిరిగి పెంచుకోవచ్చు. ఈరోజు మనం ఆయుర్వేద స్వయం సంరక్షణ పథకములో భాగంగా ఒక అద్భుతమైన, అత్యవసరమైన, మన ఇంటిలో మన బిడ్డలను, మనలను మనమే కాపాడుకోగల ఒక నేత్ర ఆహార ఔషధాన్ని చెప్పుకోబోతున్నాం. పేరు రాసుకోండి ముందు మీరు. వ్యాస నయనామృతం. వ్యాస నయనామృతం. ఆ మహాత్ముడిని తలుచుకొని ఈ నయనామృతాన్ని మనం తయారు చేసుకుని వాడుకొని మన బిడ్డల కళ్ళను, మన కళ్ళను బ్రహ్మాండంగా మనం తయారు చేసుకుందాం. సిద్ధంగా ఉండండి. ప్రధానమైనటువంటి కన్నులను కాపాడుకునే కమనీయమైనటువంటి మార్గములో ఒకటి అశ్వగంధ దుంపలు. ఈ దుంపలను తగినన్ని తీసుకొని ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి, పాలు మరిగిపోయేంత వరకు చిన్న మంట మీద మరిగించి దించి ఈ గడ్డలను ఎండలో పెట్టి ఎండించి దంచి జల్లించి పొడి చేసుకోవాలి. ఈ పొడి 200 గ్రాములు తీసుకోవాలి. 200 గ్రాములు అశ్వగంధ దుంపల పొడి. అదేవిధంగా పిప్పళ్ళు 50 గ్రాముల మోతాదుగా దోరగా వేయించిన పిప్పళ్ళ పొడిని మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఎండు ఉసిరిక ముక్కలను దంచి జల్లించిన పొడి 50 గ్రాములు. అదేవిధంగా తానికాయల పొడి 50 గ్రాములు. తర్వాత కరక్కాయల పొడి 50 గ్రాములు. ఇక చివరిగా ఇలాచి అంటే చిన్న ఏలకులు. ఈ చిన్న ఏలకులను తెచ్చుకొని మనం దంచి జల్లించి ఇవి కూడా ఒక 50 గ్రాముల మోతాదుగా మనం పొడిని సిద్ధం చేసుకోవాలి. ఈ పొడి ఈ విధంగా చక్కగా తయారవుతుంది, మంచి సుగంధభరితంగా ఉంటుంది. ఇలా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం 50 గ్రాముల మోతాదుగా, ఇప్పుడు చూడండి ముందు మనం అశ్వగంధ 200 గ్రాములు పొడి, ఇక్కడ చూడండి
ఇది ప్రధానమైనటువంటిది. 200 గ్రాముల పొడి అశ్వగంధ తీసుకున్నాం. అదేవిధంగా పిప్పళ్ళ పొడి, దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి 50 గ్రాములు తీసుకుంటున్నాం. తర్వాత ఆమ్ల ఉసిరికాయ 50 గ్రాములు తీసుకుంటున్నాం. అలాగే తానికాయ కూడా 50 గ్రాములు తీసుకుంటున్నాం. కరక్కాయ కన్నతల్లి 50 గ్రాములు. ఈ ఇలాచి 50 గ్రాములు లేదా 25 గ్రాములైనా పర్వాలేదు. 25 నుంచి 50 గ్రాములు రాసుకోండి. మనం 25 గ్రాములు వేస్తున్నాం అనుకోండి, కొంచెం ఖరీదైంది కాబట్టి 25 గ్రాములు సరిపోతుంది. ఇది ఇట్లా చేసిన తర్వాత వీటన్నిటినీ కలపాలి. మొత్తం చక్కగా అన్ని పదార్థాలు బాగా ఒకదానిలో ఒకటి కలిసిపోయేటట్లుగా కలపాలి. కలుపుతూ ఉన్నారు చూడండి, మొత్తం కలిసిపోవాలి. ఇది కమ్మగా, రుచికరంగా, సుగంధయుక్తంగా, ఘుమఘుమలాడిపోయేటువంటి ఈ వ్యాస నయనామృత చూర్ణంగా తయారవుతుంది. ఈ విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇట్లా తయారవుతుంది. ఇదే వ్యాస నయనామృత చూర్ణము. ఇందులో తగినంత తేనె కలిపి బాగా మెత్తగా దంచి ముద్ద చేసి హల్వాలాగా చేసుకొని సీసాలో పెట్టుకుని తినవచ్చు. లేదా ఇలా విడిగా చూర్ణం తయారు చేసుకొని దీన్ని మంచినీటితో సేవించవచ్చు. లేదా సేవించే ముందు తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇలా కూడా చాలా రుచికరంగానే ఉంది, బాగుంది. నీళ్ళలో కలిపి కూడా మనం తీసుకోవచ్చు. చూర్ణం అయితే మోతాదు రాసుకోండి. బిడ్డలకు అంటే ఒక 3-4 సంవత్సరాల వయసు నుంచి నేత్ర దృష్టి తక్కువగా ఉన్న బిడ్డలకు ఒక 3 చిటికలు, చిటికంటే ఇంత, 3 చిటికల పొడి, ఒక పావు చెంచా తేనె కలిపి రంగరించి నిద్రపోయే ముందు తినిపించండి. 7వ క్లాసు, 10, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివేటువంటి పిల్లలు, వాళ్ళ వయసు ఎక్కువ కాబట్టి పావు టీ స్పూను పొడి, అర చెంచా తేనె కలిపి తినిపించండి. ఇదే పెద్దవాళ్ళకైతే పావు చెంచాతో ప్రారంభించి క్రమంగా అర చెంచా వరకు పెంచుకోవాలి. అయితే మీకేమైనా వేరే సమస్యలు ఉండి అర చెంచా పెంచుకుంటే ఇబ్బందికరంగా ఉంటే పావు చెంచా అయినా 1 చెంచా తేనె కలిపి శుభ్రంగా తీసుకోవచ్చు. ఇదే తేనె కలిపి ఉంచినటువంటి ముద్ద అనుకోండి, బిడ్డలకు బఠానీ గింజంతా తినిపించండి. ఇంకొంచెం పెద్ద పిల్లలకు మన కుంకుడు గింజంతా, కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు. ఇవన్నీ తినే పదార్థాలు కాబట్టి దానివల్ల ఏ విధమైన సమస్య లేదు. ఇంకా గొంతు కూడా చాలా సాఫ్ అయిపోతుంది.